హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బీ వ్లాగ్స్. ఈ వీడియో కూడా అయితే మా గృహప్రవేశం అప్పుడుదండి. మా గృహప్రవేశంలో మాకు వచ్చిన గిఫ్ట్లు అనమాట. అంటే మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో నీట్గా ఉండదు. చెప్పాను కదా, మేము అప్పుడైతే యూట్యూబ్లో పెట్టాలి అనే ఉద్దేశంతో షూట్ చేయలేదన్నమాట. మామూలుగా గుర్తుంటుంది ఎవరెవరు ఏ ఏ గిఫ్ట్ ఇచ్చారో ఒక వీడియో తీసి పెట్టుకుందాము అన్నట్టుగా సింపుల్గా మా సిస్టర్ వాళ్ళు తీసి పెట్టారనమాట. అది సరిగా నీట్గా అంటే అనిపించదు. ఫ్రెండ్స్ బంధువులు ఇచ్చిన వీడియో ఈ లాస్ట్లో కూడా కొన్ని నేను ఓపెన్ చేశాను. అప్పుడు కొన్ని వీడియో తీయలేదు, అవి నా దగ్గర అట్లాగే ప్యాకింగ్ అలాగే ఉన్నాయని లాస్ట్ తీసి నేను ఇంట్లో ఉండి తీసి పెట్టాను అనమాట. అవి గిఫ్ట్లన్నీ అవి. మళ్ళీ కొంచెం మా బంధువులు వచ్చేసి వెండి సామాను కూడా కొన్ని ఇచ్చారు. అవి కూడా లాస్ట్లో నేను వాడాను. ఆ రోజు అవి గిఫ్ట్ అన్బాక్సింగ్ చేయడం మర్చిపోయాం, వీడియో తీయడం మర్చిపోయాం. అన్బాక్సింగ్ వీడియో తీయలేదు వెండి వస్తువుల వరకు. అందుకు నేను ఇప్పుడు ఏవే వస్తువులు ఆ రోజు గృహప్రవేశంలో మాకు ఇచ్చారు అనేవన్నీ కూడా ఈ వీడియో చివరిలోనే నేను షూట్ చేశాను. నేను మామూలుగా పూజకు వాడుతూ ఉన్నవే తెచ్చి వీడియో తీసి పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా ఇందులో చూపించే ప్రతి గిఫ్ట్ నాకు మేము గృహప్రవేశం చేసినప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ మే నెల 25th అనమాట ఈ వీడియో. అప్పుడు మేము ఇంట్లో చేరింది, అప్పుడు గృహప్రవేశం అనమాట. ఇది అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. మొత్తం వీడియో అయితే ఇదేనండి.
చెప్పాను కదా ముందునే, ఈ వెండి వస్తువులన్నీ కూడా నాకైతే పూజ సామాను, వెండి సామాను అయితే ఏమీ లేదు, అన్నీ ఇత్తడి సామాన్లే ఉంటాయి. ఈ వెండి సామాన్ అంతా కూడా ఆ రోజు గృహప్రవేశం రోజు మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చినవి అనమాట. నేను వాడుతూ ఉన్నాను పూజలోనే, అందుకని అవే తెచ్చి మీకు షూట్ చేశాను, మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసి పెట్టాను. ఆ రోజు వీడియో తీయడం మర్చిపోయామన్నమాట. మొత్తానికి ఇదండి ఈ గిఫ్ట్స్ యొక్క అన్బాక్సింగ్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.